ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిఎంసి ఛానల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను పిఎంసి ఛానల్ వల్ల ఒక బద్రీ సార్‌ది ఒక 100 వీడియోలు చూసినాను. ఆ 100 వీడియోలో ఆయన చెప్పిండే రెండే మాటలు. సత్యం మాట్లాడండి, సరైన ధ్యానం చేయండి. 3 పూట్ల మీకు ఎంత తోస్తే అంత ధ్యానాన్ని బాగా చేసుకోండి. ధ్యానం వల్ల కోటి లాభాలుంటాయి. ఆ కోటి లాభాల కంటే మొత్తం బాడీలో ఏదేది నెగెటివ్ ఉంటుందో, ఏదేదో మన కర్మలు బట్టి మనం భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చింటాము. అన్ని కష్టాలు మొత్తం ఎటువంటి కష్టమైనా, ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి ముత్తు వరకు పోయిన ఆ వ్యాధి అయినా గానీ నయమైపోతాయి ధ్యానం వల్ల. ధ్యానము మహా యజ్ఞము, మహా సంజీవిని. ధ్యానం అన్ని దారుల కంటే ధ్యానం తప్ప ఏ దారి కూడా ఉండదు. ఆ ధ్యానం వల్ల లాభాలు కలుగుతాయి. కాకపోతే మాత్రం మేము పోయిన ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కిందట మేము మరణం వరకు పోయినాము. ఆ మరణం వరకు పోయినంక ఒక మాస్టర్ గారు ధర్మవరంలో ఉన్నాడు. చంద్ర మాస్టర్ అని. ఆయన నాకు ఇంటి దగ్గరికొచ్చి నేను మగ్గం నేసేవాడిని. నాకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు తుండయిపోయినాయి. మా భార్యకు స్టెంట్ ఏసినారు. మేము మరణం వరకు పోయినోళ్ళము. ఆ ధ్యానం వల్ల మేము ఏ డాక్టరు, ఏ మెడిసిను తీసుకోకుండా ధ్యానం గంట ఇడిసి గంట 5 గంటలు చేసినాము ధ్యానము. కాకపోతే మాత్రం ఆ ధ్యానంలో మాకు ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంతో సౌభాగ్యము. ఇప్పటికి గూడా మేము సంతోషంగానే ఉన్నాము. కాకపోతే మాత్రం మాస్టర్స్ ఎప్పుడైతే పిఎమ్స్ ఛానల్ వచ్చిందో దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆ పిఎంసి వల్ల ఏ మాస్టర్లు ఎక్కడెక్కడ అనుభవాలు పొందినారో ఆ మాస్టర్లన్నీ ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. కానీ పిఎంసి ఛానల్ అంటే చాలా ఇష్టము. కాకపోతే మాత్రం ధ్యానం అంటే చాలా మహా పిచ్చి, మహా ఇది. అందుకు సంజీవిని. కాకపోతే మాస్టర్స్ మీరు ఎప్పుడైతే పిఎంసి ఛానల్‌లో పిరమిడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మీ ఊరిలో. పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నెన్నో లాభాలున్నాయి మాస్టర్స్. ఎంతో జ్ఞానం వస్తుంది. ఏమైనా మీరు కోరుకోండి లోక కళ్యాణం కోసం. నిస్వార్థంగా లేకోకుండా లోక కళ్యాణం కోసం కోరుకోండి. మొత్తం మీకు లాభాలే ఉంటాయి. అది ఏదైనా కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, భూములు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ లోక కళ్యాణం కోసమే ఉండాల. కానీ నిస్వార్థంగా మోసము, అన్యాయం అనేది లేదు. కాకపోతే మాత్రం ధ్యానము ఎప్పుడైతే గంటలు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తారో అప్పటికి మాత్రమే నువ్వు అనుకునే స్థితికి వెళ్ళగలవు. నువ్వు అనుకునే దాని మార్గంలోకి వెళ్ళగలవు. ఇంకా 10 మందికి ధ్యానం చెప్పగలవు. కాకపోతే మాస్టర్ మేము మొత్తం నా బాడీలో నేను ఎనీ టైము ఒక 15 ఏండ్ల నుంచి ఓన్లీ మేము మెడిసిన్‌తోనే బతుకుతాంటిమి. ఇప్పుడు బద్రీ సారు నో మెడిసిన్, నో డాక్టర్ అని ఎప్పుడన్నాడో అప్పటి నుంచి నేను ఆ ధ్యానంలో మార్గంలో పోయిన నుంచి ఒక్క మెడిసిన్ లేదు, ఒక్క డాక్టర్ లేడు, ఏమీ లేదు మేడం. ధ్యానం చేసి పిఎంసి సూచి ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. పిఎంసి మాస్టర్లకు, పిఎంసి ఛానల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఊరు వచ్చేసి అనంతపూర్ జిల్లా, నార్పల మండలం, సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన కేంద్రము. మా మాస్టర్లు వచ్చేసి ఒక 120 మంది ఉంటారు. ఆ 120 మందిలో వారము మాస్టర్లు వస్తుంటారు. మేము క్లాసులు జరుపుకుంటూ ఉంటాము. మా పిరమిడ్‌లో కనీసం ప్రతి ఒక్కరికి మిరాకిల్ జరిగింది. కాకపోతే మాత్రం సండే నా పొద్దు వచ్చింటే ఈ సారు ఖచ్చితంగా ఒక అందరికీ అనుభవాలు కలుపుకుంటూ ఉండేది. పిఎంసి ఛానల్‌కు కృతజ్ఞత. థ్యాంక్ యూ పిఎంసి.